ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024 సంవత్సరం 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 31/1/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ భోగి రోజున చిన్నపిల్లలకి భోగి పండ్లు పోయడం, ఇంటి ముందర రంగవల్లి వేయడం, గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం, సంపూర్ణ గంగిరెద్దులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, సంకీర్తనలతో కోలాహలంగా ఇంట్లో కొత్త కోడళ్ళు కొత్త అల్లుళ్ళు సంపూర్ణమైనటువంటి సకుటుంబ సపరివార సమేత అందరికీ కూడా ఈ మకర సంక్రాంతి ఆశీస్సులతో అందరి గృహము నిత్యం అఖండమైనటువంటి ఆనందాలతో విరజిల్లాలని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధ శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు మరియు రవి సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. జనవరి 15వ తారీఖున మకర రాశిలోకి రవి సంచారము మకర సంక్రాంతి పండుగకు స్వాగతం అని చెప్పి గమనించాలి. మేషరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సరంలో అమావాస్య తిథి యందు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరం వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో కొత్తమైనటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమంలో అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. ఏదైనా జరగబోతున్నటువంటి విషయాన్ని అందరికన్నా మీరు ముందే పసిగట్టి ముందు వరుసలో ఉండడం, తగు ప్రమాదాలను నివారించుకుంటూ ఐశ్వర్యానికి, అదృష్టానికి, కష్టపడే తత్వానికి స్వాగతం పలుకుతూ వెళ్ళేటువంటి విషయంలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. కాకపోతే అష్టమంలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల విలాసాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకు, కొత్తమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో 1-2 సార్లు ఆలోచించడం, వాటిపైన పరిపూర్ణమైనటువంటి మీకు శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్రారంభించండి. లేకపోతే శిక్షణ తీసుకోండి, ప్రారంభించండి. ఉజ్వలమైన భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. పోతే భాగ్యస్థానంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలం అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శనేశ్వర స్వామి వారు స్వక్షేత్రకంగా ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. వ్యయంలో రాహు సంచార స్థితి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్య పరిస్థితుల్లో అనేక రకాలుగా సతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ జనవరి కాలం అవ్వడం వలన అటు చలికాలం ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్యమైన పరిస్థితి పొంచి ఉంది. ఆరోగ్యం సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. వీలైనంత వరకు గోరువెచ్చని నీళ్ళను తాగండి, ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినండి, వ్యాధులను దూరం చేసుకొని ప్రయత్నం చేయండి. కనుక ఈ 11వ తారీఖు అమావాస్య సందర్భంగా మేషరాశి వారు ఈ అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ప్రతిరోజు భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ, కాకికి కానీ
ఒక సాధువు కానీ అన్నదానం చేసి మీరు అన్నం తిన్నట్లయితే మీరు అనుకుంటున్న అన్ని పనులలో ఉన్న ఆటంకాలను కర్మను దానం చేయడం అని చెప్పి గమనించాలి. ఈ యొక్క జనవరి నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా తెలుసుకుందాం. జనవరి 4వ తారీఖున అష్టమి, ఒటుక కాలభైరవ స్వామి యొక్క స్మరణ. 11వ తారీఖున అమావాస్య గురువారం సందర్భంగా ఒటుక కాలభైరవ స్వామికి దీపము, దానము, మంత్ర జపం వలన అద్భుతమైన యోగం చెప్పి గమనించగలగాలి. 14వ తారీఖు భోగి పండగ, 15వ తారీఖు మకర సంక్రమణము, 16వ తారీఖున కనుమ పండగ చేసుకుంటాం. కనుక మనమందరము కూడా సనాతనమైన మన హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పండగల్లో అందరినీ బంధువులను, మిత్రులను, స్నేహితులు అందరం ఒకచోట చేరి మనం చేసుకుంటూ ఉంటాం. ప్రధానంగా ఇది వ్యవసాయ ఆధారిత పంట అవ్వడం వలన కొత్త ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు కొత్త అల్లుడు, కోడళ్ళు, బంధువులు, మిత్రులతో పశువులకు పూజ చేస్తూ మనము ఆ యొక్క మమేకమైన జీవనాన్ని పొందుతూ ఉంటాం. కనుక భారతదేశం యొక్క సాంప్రదాయము పండగల యందు, సాంప్రదాయాల యందు పెట్టినటువంటి పేరు. కనుక మనమందరం కూడా మన సాంప్రదాయాన్ని పాటిద్దాం, భోగి మంటలు వేసుకుందాం, అందరికీ మన పండగ గురించి వివరిస్తూ తెలియచేస్తూ వసుదైవిక కుటుంబాన్నిగా మనం ఎలా ఉంటామో ఈ పండగ పూట అన్న మనం అందరం కలిసి విందులలో, వినోదాల్లో, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క మకర సంక్రమణ యొక్క సంకుడి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలాగనే శబరిమలలో మకర జ్యోతి దర్శనం చేసుకుందాం. ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మనం అందరం పొందుదాం. 18వ తారీఖున అష్టమి సందర్భంగా స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది సకలమైన దుష్టగ్రహాలని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే ఈ యొక్క సంవత్సరము అనగా 2023 సంవత్సరము ఆదివారం రోజు పరిసమాప్తం అవ్వడం వలన ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని ఒక దోషుడు అన్నాన్ని అందులో పోసి, దోషుడు కుంకుమను పోసి ఎర్రటి ముద్దగా కట్టి ఆ ఎర్రటి క్లాత్లో చుట్టి ఒక 6 ఎర్రటి ఒత్తులను ఆముదంలో కానీ, కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ, లేకుంటే 3 నూనెలు కలిపైనా పోసి ఆ ఒత్తి నానబెట్టి ఆ మూట పైన పెట్టి ఇంటిలో ఉండబడిన వారందరికీ, యజమానికి, యజమానురాలకు, పిల్లలకు, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు దిష్టి తీసి బయటపడడం వలన ఈ యొక్క 2023 సంవత్సరంలో ఉండబడినటువంటి మీ పైన నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు ఆగిపోతాయని చెప్పి గమనించాలి. మనకు 1వ తారీఖు 1వ నెల 2024 సోమవారం ప్రారంభం అవుతుంది. కనుక ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మధ్య మీకు కుదిరినప్పుడు తెలుపు క్లాత్ కానీ, తెలుపు జాకెట్ పీస్లో కానీ ఒక దోషుడు తెల్ల అన్నాన్ని, ఒక పిడికెడు తెల్లటి ఆవాలను అందులో పోసి ఒక 10 ఒత్తులను కొబ్బరి నూనెలో నానబెట్టి వీటిపైన పెట్టి దిష్టి తీసి బయట ప్రవహించే నీటిలో వేయడం వలన దృష్టి దోషాలు, సకల శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు ఆగిపోయి ఈ 2024 సంవత్సరం అంతా కూడా సర్వత్రా శుభం, జయం, లాభానికి స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా అఖండ ఆయురారోగ్యాలుగా ఉండాలని కోరుకుంటూ చేయడం జరుగుతుంది. అలాగనే ఈ యొక్క సంవత్సరంలో ప్రారంభకాల సమయం నుంచి సంవత్సరాంతం వరకు అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, స్వర్ణాకర్షణ అక్షయ కాళభైరవ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. మనం పూజ చేసిన తదనంతరము మనం ఏం చేయాలంటే 2 అగరబత్తులను వెలిగించి తిప్పి ఇలా ఒక్కసారి తగిలించినట్లయితే దీనిలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలాగా చిన్నగా తిప్పడం వలన కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన వలన, ఉపదేశం వలన ఈ పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ శబ్ద తరంగాల వలన గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికెళ్ళి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి వచ్చేసి కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక కాళభైరవ స్వామి ఆశీర్వాద చేత మన గృహంలో అంత అద్భుతమైనటువంటి ఆనందానికి స్వాగతం పలుకుతూ దుష్టగ్రహాలు తొలగిపోయి తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కావాలి అనుకున్న వారు ఈ కింద సంప్రదించినట్లయితే ఈ యొక్క అక్షయ పాత్ర, ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, ఉట్టి, కంకణము, డాలరు, కాళభైరవ హోమాన్ని చేయించి మీకు ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. కనుక అక్షయపాత్రను సొంతం చేసుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించినట్లయితే మీకు సంపూర్ణంగా సవివరమైన జాతకాన్ని రాసి 100 సంవత్సరాల జాతకం రాసి పంపించడం జరుగుతుంది. పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ కాళభైరవ మంత్ర ఉపదేశం ద్వారా, ఆదేశాల ద్వారా భూత, భవిష్యత్,
వర్తమానాన్ని గవ్వల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంతకు వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, వచ్చేటువంటి సంబంధం ముడిపడుతుందా లేదా, జాతక పాదాలు గణాలు గుణాలు కలుస్తున్నాయా లేదా తెలియజేస్తూ, అలాగనే వీరికి ఎలాంటి సంతాన యోగం ఉంది, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. వివాహమైన దంపతులు తరచూ గొడవ పడుతున్నారా, ఎందుకు అలా పడుతున్నారో కూడా మీకు ఆ చిన్న చిన్న సమస్యల ద్వారా మీరు పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే పుట్టినటువంటి మీ యొక్క పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టాలి, పేరు యొక్క మొదటి అక్షరాలు ఏంటివి, ఆ పేరులో ఉండబడినటువంటి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, వారి భవిష్యత్తు ఏంటి అనేది కూడా తెలియచేస్తూ ఆధ్యాత్మిక నామాలను మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన ఎలా చేయాలి, ఉపదేశం ఎలా చేయాలి, మనకు కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో తెలియజేయడం కూడా జరుగుతుంది. చాలామందికి వాస్తు జ్యోతిషం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో నేర్పించడం జరుగుతుంది. అందరిపైన ఆ సూర్యనారాయణుడి యొక్క ఆశీస్సులు, నరదృష్టి నివారణ కలిగించేటువంటి స్వామి యొక్క ఆశీస్సులు, కాళభైరవ అక్షయపాత్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాని బటన్ తెలియజేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. మన ధర్మాన్ని రక్షించండి.